పిచ్చుక కథ. అనగనగా ఒక ఊరిలో ఒక నది. ఆ నది ఒడ్డున పెద్ద పెద్ద చెట్లు రెండు ఉన్నాయి. ఆ దారిన వెళుతున్న ఒక పిట్ట తనకు తన పిల్లలకు చిన్న గూడు కట్టుకున్నామని మొదటి చెట్టు దగ్గరకు వెళ్ళి అడిగింది. వర్షాకాలం వస్తుంది. నీ కొమ్మ మీద ఒక చిన్న గూడు కట్టుకోనా? అని ఆ పిట్ట జాలిగా అడిగింది. వద్దు వద్దు, ఏం కట్టుకోవద్దు. అని చెప్పింది మొదటి చెట్టు. అలా కఠినంగా చెప్పేసరికి ఆ చిన్న పిట్టగుండ చాలా బాధపడింది. నిరాశగా రెండో చెట్టు దగ్గరికి వెళ్ళి తనకి ఎలాగైనా సహాయం చేయమని ఆ రెండో చెట్టును చాలా వేడుకుంది. ఆ చిన్న పిట్టను చూసి రెండో చెట్టుకి చాలా జాలి కలిగి సరే, కట్టుకోలే. అని చెప్పింది రెండో చెట్టు. రెండో చెట్టు అలా చెప్పగానే గువ్వకి చాలా సంతోషమేసి ఎగిరి గంతులేసుకుంటూ గూడు కట్టే పని మొదలుపెట్టింది. వానాకాలం వచ్చేలోపే రెండో చెట్టు మీద గూడు కట్టేసుకుంది. పిట్ట పిల్లలతో ఆనందంగా కాలం గడపసాగింది. ఈలోగా వర్షాకాలం రానే వచ్చేసింది. ఇంతలో పెద్ద వర్షం, గాలివాన విపరీతంగా పడుతుంది. ఆ గాలికి చెట్టు కొమ్మలు అంతా ఊగుతున్నాయి. పెద్ద వరద ప్రవహిస్తుంది. గాలివాన ఒక్కటై తుఫానుగా మారింది. అతిపెద్ద వరద రావడంతో మొదటి చెట్టు కూకటి వేర్లతో సహా కూలిపోయింది. నీటిలో కొట్టుకొని పోతుంది. ఆ దృశ్యాన్ని రెండో చెట్టు మీద నుంచి ఆ పిట్ట చూస్తూ భగవంతుడు నీకు తగిన శిక్ష వేశాడు. నేను సహాయం అడిగినప్పుడు నన్ను నిరాకరించావు కదా. అని నవ్వుతూ హేళనగా చెప్పింది. ఆ మాటలు విన్న మొదటి చెట్టు ఇలా అన్నది. నేను బలహీనదానినని ముందుగానే తెలుసు. వరద వస్తే నేను కొట్టుకుపోతానని కూడా తెలుసు. నాతో పాటు నీ గూడు కూడా కొట్టుకుపోకూడదని నువ్వు నా చెట్టు దగ్గరకు వచ్చి అడిగినప్పుడు నేను నిరాకరించాను. నన్ను క్షమించు. నువ్వు 10 కాలాల పాటు చల్లగా ఉండు. అని చెప్పింది ఆనందంగా. ఆ మాటలు విన్న ఆ చిన్న పిట్టకి చిన్న గుండెలో సముద్రమంత ఆవేదన. మొదటి చెప్పిన మాటలకు చాలా బాధపడి ఏడుస్తూ ఉండిపోయింది. ఈ కథలోని నీతి: ఎవరైనా మీరు చెప్పిన మాటకి నిరాకరిస్తే వారిని తప్పుగా అర్థం చేసుకోవద్దు. వారి పరిస్థితి ఏమిటో వారికే తెలుస్తుంది. ఓర్పు ఒక్కటే సంబంధ బాంధవ్యాలను ఎక్కువ కాలం నిలిపి ఉంచుతుంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబర్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.